ఈ డైనోసార్ మొదటి నుండి అందరికంటే చాలా డిఫరెంట్. మిగిలిన డైనోసార్లన్నీ చెట్లు ముక్కలు తింటూ ఉంటే దీనికి మాత్రం కేవలం బల్లులు తోకలు తినాలనే కోరిక ఉండేది. హార్ట్ కి ఉన్న ఈ వింత అలవాట్ల వల్ల వాళ్ళ అన్నయ్యకు ఎప్పుడు ఎలాంటి అనుమానం రాలేదు. కానీ కేవలం వాళ్ళ అమ్మకు మాత్రమే అసలు నిజం తెలుసు. నిజానికి హార్ట్ వాళ్ళ అమ్మకు నీళ్లలో కొట్టుకుపోతూ దొరికాడు. ఆమె అతన్ని గూటికి తీసుకొచ్చి గుడ్డును పొదిగింది. అయితే హార్ట్ గుడ్డు నుండి బయటకు రాగానే అందరికీ అతనిపై అనుమానం వచ్చింది. అతని స్కిన్ కలర్, పదునైన పళ్ళు, అతను ఒక మాంసాహారి అని క్లియర్ గా చెప్తున్నాయి. గ్రూప్ సేఫ్టీ కోసం వాళ్ళ లీడర్ హార్ట్ ని వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు. అప్పుడు హార్ట్ తల్లి తన బాడీని అడ్డుగా పెట్టి అతన్ని కాపాడింది. తల్లి బ్రతిమలాడడంతో లీడర్ హార్ట్ ని వదిలేయమని ఆర్డర్ ఇచ్చాడు. కానీ ఆ తల్లి హార్ట్ ని ఒంటరిగా వదిలేయలేక తన ఇద్దరు కొడుకులను తీసుకుని గ్రూప్ నుండి విడిపోయి ఒంటరిగా పెంచడం స్టార్ట్ చేసింది. ఒకరోజు హార్ట్ వాళ్ళ అన్నయ్య ఫుడ్ కోసం బయటకు వెళ్ళినప్పుడు వారికి ఒక చిన్న ఉడత కనిపిస్తుంది. దాంతో హార్ట్ లోని వేటగాడి నైజం నిద్రలేచి దాని వెనుకబడతాడు. వారిద్దరు పరిగెడుతూ ఒక డొల్ల చెట్టు కాండంలోకి దూరుతారు. కానీ అది వీరి బరువును మోయలేక ఇద్దరు నేరుగా కొండపై నుండి కింద ఉన్న నదిలో పడి కొట్టుకుపోతారు. ఎలాగో అలా ఒడ్డుకు చేరాక వారికి భయంకరమైన సౌండ్స్ వినిపిస్తాయి. భయంతో ఇద్దరు ఒకరినొకరు గట్టిగా పట్టుకుంటారు. అప్పుడే ఒక వింత డైనోసార్ వారి ముందుకు వస్తుంది. దాంతో ఇద్దరు భయపడి వెనక్కి జరుగుతారు. కానీ ఆ డైనోసార్ హార్ట్ ని చూడగానే తనే భయపడి అక్కడి నుండి పారిపోతుంది. అప్పుడు కానీ వీరికి ప్రాణాలు లేచి రావు. హార్ట్ పెరుగుతున్న కొద్దీ తనలో ఒక వైల్డ్ అండ్ బౌండ్లెస్ పవర్ ని ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశాడు. ఆ ఎనర్జీని కంట్రోల్ చేసుకోవడానికి గంటల తరబడి నాన్ స్టాప్ గా పరిగెత్తేవాడు. కానీ ఒకరోజు ఎంత వేగంగా పరిగెత్తాడంటే ఆ అడవి దాటి బయటకు వచ్చేసాడు. అక్కడ చాలా టీరెక్స్ వేటాడుతూ ఉండడం చూస్తాడు. భయంతో వెనక్కి తిరిగి పరిగెడదాం అనుకునే లోపే భయంతో కాళ్ళు వణికిపోతాయి. కదలలేకపోతాడు. ఒక టీరెక్స్ అతని దారిని బ్లాక్ చేస్తుంది. చూస్తూనే ఉండగానే 3 టీరెక్స్లు హార్ట్ ని చుట్టుముట్టేస్తాయి. హార్ట్ భయంతో వణికిపోతున్న టైంలో వాటి ఆల్ఫా లీడర్ టీరెక్స్ ముందుకొచ్చి హార్ట్ ని వెళ్ళిపోనివ్వాలని డిసైడ్ అవుతుంది. హార్ట్ ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా ఇంటి వైపు పరిగెడతాడు. కానీ ఒక బ్లూ కలర్ టీరెక్స్ మనసులో కుళ్ళుతో సైలెంట్ గా హార్ట్ వెనకాల ఫాలో అవుతుంది. హార్ట్ తన అన్నయ్యను కలవగానే ఆ బ్లూ టీరెక్స్ ఎలాంటి వార్నింగ్ లేకుండా సడన్ అటాక్ చేసి అన్నయ్యను కింద పడేస్తుంది. అది అన్నయ్యను తినబోతుండగా హార్ట్ తన ఫుల్ పవర్ అండ్ అగ్రెసివ్నెస్ ని దానిపై అటాక్ చేస్తాడు. ఆ బ్లూ టీరెక్స్ తోకను నోటితో పట్టుకొని గట్టిగా కొరికి బీకేస్తాడు. దాంతో ఆ బ్లూ టీరెక్స్ భయపడి పారిపోతుంది. హార్ట్ ఆ కట్ అయిన తోకను మింగేస్తాడు. అలా లైఫ్ లో ఫస్ట్ టైం మాంసం టేస్ట్ చేస్తాడు. ఆ టేస్ట్ అతనిలో ఒక వైల్డ్ క్రేజీనెస్ నింపుతుంది. కానీ వెంటనే అన్నయ్య వైపు చూడగానే అతనికి స్ప్రో వస్తుంది. అన్నయ్య ఫేస్ చూడడానికి చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. దాంతో వెనక్కి తిరిగి ఆ దట్టమైన అడవిలోకి ఎటో దూరంగా పారిపోతాడు.